నమస్తే. నేను మురళీధర్. ఏలూరు మాజీ శాసనసభ్యులు ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్‌పై ఏలూరు 3 టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఇది చాలా విచిత్రమైన కేసుగా చెప్పుకోవచ్చు. శాంతినగర్‌కు చెందిన నాగమణి అనే మహిళ నానిపై కేసు నమోదు చేయించింది కోర్టుకెళ్లి. ఎందుకనుకుంటున్నారా? గత ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా ఆమె శాంతినగర్‌లో ఒక అపార్ట్మెంట్‌లోంచి లిఫ్ట్ ద్వారా యాక్సిడెంట్‌కి గురయ్యి కాళ్ళు ఫ్రాక్చర్ అయింది. ఫ్రాక్చర్ అయితే అప్పుడు నాని నీ వైద్య ఖర్చుల నిమిత్తం నేను ఆదుకుంటాను. నీకు అన్ని విధాలా సాయపడతానని చెప్పేసి ఆమెకి హామీ ఇచ్చారు. అంటే ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆ ప్రమాదం జరగడంతోటి అప్పుడు పెద్దగా ఇది వార్త బయటికి రాలేదు. అయితే ఇప్పుడు 3 టౌన్ పోలీస్ స్టేషన్ కేసు నమోదవడంతో ఒక్కసారిగా ఇది నగరం అంతా స్ప్రెడ్ అయిందని చెప్పుకోవచ్చు. నాని మీద కేసు నమోదు చేయడం ఏంటి ఒక మహిళ అన్నారు. అసలు ఏంటని తెలుసుకుంటాను చాలామంది విలేకరులు మొత్తం మీడియా అంతా 3 టౌన్ పోలీస్ స్టేషన్‌కెళ్లారు. అయితే ఈ కేసు చూస్తే చాలా సిల్లీ కేస్ కింద చెప్పుకోవచ్చు. ఏంటంటే ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా నాని ఆమెకు ఆర్థిక సహాయం చేస్తాను. నీ వైద్య ఖర్చుల నిమిత్తం నీకు ఆదుకుంటా అని చెప్పేసి ప్రమాదం జరిగినప్పుడు ఇచ్చిన హామీ అమలు చేయలేదని చెప్పి ఆమె కోర్టుకెళ్ళి అతని మీద కేసు నమోదు చేయించింది. అసలు ఆళ్ళ నాని ఇచ్చిన హామీలు చూస్తే చాలా ఉంటాయి. ఆయన ఎమ్మెల్యేగా 3 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. ఫస్ట్‌లో ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు ఏదైనా కొద్దో గొప్పో ప్రజలకు చేశారేమో గానీ, తర్వాత రెండోసారి, మూడోసారి చేసినప్పుడు ప్రజలను అసలు పట్టించుకున్న పాపానే పోలేదు. అందుకే ప్రజలు ఏలూరులో మొత్తం పూర్తి స్థాయిలో ఘోరంగా ఓటమి చూపించారు. అటువంటి నాని మీద ఒక మహిళ ధీరోదాత్తంగా కోర్టుకెళ్ళి నాకు న్యాయం చేయండి అని చెప్పేసి పోరాటం చేసి కేసు కట్టించి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవచ్చు. ఇలా నాని మీద ఈ రకంగా చూస్తే చాలా కేసులొస్తాయి. కానీ ఇది ఒక సిల్లీ కేస్ కింద చెప్పుకోవచ్చు. ఆయన ఇచ్చిన హామీ అమలు చేయలేదని చెప్పేసి, నాకు వైద్యం నిమిత్తం ఖర్చులకి డబ్బులు ఇస్తానని చెప్పేసి, నన్ను ఆదుకుంటానని చెప్పేసి, ఆ రోజున హామీ ఇచ్చారు. ఆ హామీ అమలు చేయలేదని చెప్పేసి కోర్టుకి వెళ్ళడంతోటి, కోర్టు డైరెక్షన్ ప్రకారం 3 టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. అయితే పోలీసులు చెప్తున్న దాన్ని బట్టి ఏంటంటే, మేము కోర్టు నుంచి వచ్చింది కాబట్టి అతని మీద కేసు నమోదు చేయడం జరిగింది. అయితే దీని మీద పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసిన తర్వాత మేము చెప్తామని చెప్తున్నారు. ఆళ్ళ నానితో పాటు అతని పక్కన ఉన్న అనుచరులంటే దిరిసాల వరప్రసాద్ అని చెప్పి డాక్టర్ గారు అని చెప్తారు అతని మీద, అదేవిధంగా మాజీ ఏఎంసీ చైర్మన్ కుర్రెల రాంప్రసాద్ మీద, మరియు కార్పొరేటర్ సుధీర్ బాబు మీద, మరియు కొంతమంది వ్యక్తుల మీద కలిపి ఒక 5గురి మీద కేసు కట్టారు. అయితే ఈ కేసు నిలబడుతుందా, నిలబడదా అన్నదే వేరే విషయం. అయితే ఇప్పటివరకు ఎటువంటి రిమార్కు లేకుండా, ఎటువంటి మచ్చ లేకుండా ఉన్న ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్‌పై మొట్టమొదటిసారిగా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు కావడం ఏలూరులో పెద్ద చర్చనీయాంశంగా మారిందనే చెప్పుకోవాలి.